హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారా? బాగున్నారా? ఇది మా ఇంట్లో పోసిన మందార చెట్టు అండి. పింక్ కలర్లో పూస్తుంది. ఈ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే రోజుకి 3 పూలు పూస్తుంది. అందులో ఒక ఫస్ట్ పువ్వు నేను మా దేవుడికి పెడతా, లక్ష్మీదేవి అమ్మవారికి. రెండో పువ్వు మా ఇంటి పక్కన ఒక ముసలావిడ ఉంటుంది, ఆవిడ తలలో పెట్టుకుంటుంది. మూడో వాళ్ళు గుడికి పట్టుకెళ్తారన్నమాట. ఈ చెట్టు అంటే నాకు అంత ఇష్టం. రోజుకి 3 పూలు ఖచ్చితంగా పోద్దండి. ఎందుకే మ్యాటర్ ఏమంటారా? మీకు ఒక చిన్న పరిహారం చెప్తున్నా. అదేంటంటే శుక్రవారం కానీ, గురువారం కానీ, మంగళవారం కానీ పొద్దున్న 5:30 నుంచి 6 మళ్ళీ సాయంత్రం 5:30 నుంచి 6 చిన్న పరిహారం చేయండి. వద్దన్న డబ్బు మీ ఇంటికి తాండిస్తుంది. లక్ష్మీదేవి వెంటనే అడుగు పెట్టేస్తుందండి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మీకు అన్నీ క్లియర్ అయిపోతాయి. మెయిన్ మన ఇంట్లో ఉన్నది ఎప్పుడైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే మీరు బాగా సంపాదించిన పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, లేకపోతే ఎవరైనా అమ్మాయిలు బాగా సంపాదించేస్తున్నారు అని ఒక స్వార్థపరులు ఉంటారు కదా. ఈ నెగిటివ్తో మన ఆ పరిహారం ఏంటంటే ఏమీ లేదండి. ఒక కొత్త గాజు గ్లాస్ తీసుకోండి. అందులో మీకు తెలిసిన మీ ఇంట్లో ఉన్న వస్తువులే, మనం డైలీ వాడేదేనండి వంటలోది. రాళ్ళుప్పు, దొడ్డుప్పు అని అంటాం కదా, సముద్ర ఉప్పు. ఆ ఉప్పు ప్యాకెట్ ఒకటి తెచ్చుకోండి, కొత్తగా తెచ్చుకోండి. సగం వాడింది వేయొద్దు అందులో. ఒక గాజు గ్లాస్ తీసుకుని దాని నిండా రాళ్ళుప్పు పోసేయండి. నిండా, మళ్ళీ గ్యాప్ అవ్వద్దు, నిండా పోసేసి అందులో కొద్దిగా పసుపు వేయండి. పసుపు అంటే అమ్మకి చాలా ఇష్టం. లక్ష్మీదేవమ్మ తల్లికి పసుపు అంటే చాలా ఇష్టం. తర్వాత కూడా కొద్ది గంధం కూడా వేయండి. గంధం వాసన అంటే అమ్మ వెంటనే ఎక్కడ ఉన్నా సరే అటు వెళ్ళి అమ్మ కూడా ఇలా తిరిగి మన ఇంటికి వచ్చేస్తుంది. అంత చచ్చిపోయిన తల్లి, అంత నమ్మకమైన తల్లి. ఓకేనా? ఆవిడ అంత ఇష్టం గంధం అంట. మీ ఇంట్లో నెగిటివ్ అనేది వెంటనే పోద్ది. మీరు బయటికి ఖాళీ చేతులతో వెళ్ళినా వచ్చేటప్పుడు డబ్బులతో వస్తారన్నమాట, నేను చెప్పినట్టు చేస్తే. ఇలా చేయండి, మరే మర్చిపోవద్దు. ఏం లేదు, ఒక గాజు తీసుకోండి. అందులో పసుపు, గంధం వేసి ₹5 కాయిన్ ఉంటే ₹5 కాయిన్ అండి, లేదంటే ఒక రూపాయి బిళ్ళ కొత్తది, ఆ రూపాయి బిళ్ళ గాజు పైన పెట్టండి. లోపల పెట్టి దానిపైన మూత పెట్టి పట్టిక అంటారు కదా, పట్టికి షాప్లోకి వెళ్ళి అడిగితే పట్టికని ఇస్తారు. రాయిలో అది పంచదార గడ్డలా ఉంటుంది అన్నమాట పట్టికి. ఆ ప్లేట్ పైన పెట్టి దానిపైన పసుపు, కుంకుమ వేసి ఈశాన్య మూలన పెట్టండి. మీరు వద్దన్న డబ్బు వస్తానే ఉంటుంది. చూడండి, కంపల్సరీ ఇలా చేసి ఎంతోమంది బాగుపడ్డారు. అందుకని నేను 6 నెలల నుంచి చేస్తున్నానండి. నాకు బాగా కలిసి వచ్చింది. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అది తెలుసు కాబట్టి చెప్తున్నానండి. చేయండి, 100% మీకు మంచిగా జరుగుద్ది కూడా. వెంటనే